బంగారుపల్లి మార్కెట్ యార్డ్లో బుధవారం ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మామిడి రైతుల ఖాతాల్లో టన్నుకు 4,000 రూపాయల చొప్పున 147 కోట్లు జమ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంతోషంలో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే కిలిగిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని టన్నుకి 4,000 రూపాయలు మద్దతుగా ప్రభుత్వం ఇస్తామని, మార్కెట్ ధరను నియంత్రించి మార్కెట్ ధరల వల్ల రైతు ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రభుత్వం తరఫున ఆదుకోవడం కోసం ఈరోజు ఆయన ముందుకు రావడం, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వ్యక్తి అకౌంట్లోకి 4,000 రూపాయలని టన్నుకి జమ చేయడం జరిగింది. ఇలా 147 కోట్ల రూపాయలని ఈరోజు మంజూరు చేస్తే ఒక పూతలపట్టు నియోజకవర్గానికి 73 కోట్ల రూపాయలు వచ్చింది. బంగారుపల్లి మండలంలో 25 కోట్లు వచ్చింది. పూతలపట్టు మండలంలో 14 కోట్లు వచ్చింది. యాదమరి మండలంలో 11 కోట్లు వచ్చింది. ఐరాల మండలంలో 10 కోట్ల చిల్లర వచ్చింది. అంటే సుమారుగా ఏ మండలానికి 10 కోట్లు తక్కువ లేకుండా ఈరోజు నియోజకవర్గం మొత్తం 73 కోట్లు రావడం అనేది నిజంగా మా నియోజకవర్గ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడినటువంటి రోజు ఇది. ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖింపబడాలి. ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ చూడని విధంగా, భవిష్యత్తులో కూడా చూస్తామో లేదో అన్నటువంటి విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకోవడం. ఇది నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. చిన్న చిన్న కారణాలు చూపించి, చిన్న మనసుతో, కుటిలమైనటువంటి మనసుతో విమర్శలు చేస్తున్నటువంటి కొంతమంది ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. రైతాంగం ఎవరు ప్రభుత్వంలో, ఎవరి పాలనలో ఆనందంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి గమనంలో ఉంచుకోండి. మీరు నిజంగా రైతు ప్రయోజనం కోరేవారైతే, మీరు నిజంగా రైతుల బాగోగుల కోసం మాట్లాడేవారైతే, రైతులకు ఎవరు బాగు చేస్తున్నారు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగిందని ఆలోచించమని కోరుతున్నాం. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఈ రాష్ట్ర చరిత్రలో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కానీ, నవి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే మామిడి రైతులకి ఈ విధంగా మద్దతు ధర ఇచ్చారా? ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే 2014-19 సమయంలోనూ, మళ్ళీ ఇప్పుడు రైతులకి మద్దతు ధరనిచ్చి, సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చి, వారికి ఏ రకంగానూ మార్కెట్ ధర అనేది, మార్కెట్ ఫ్లక్చుయేషన్ అనేది వాళ్ళ జీవితం మీద పడకూడదన్నటువంటి ఉద్దేశంతో వారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా సపోర్ట్ ఇచ్చి రైతులను ఆదుకుని రైతుల కళ్ళలో ఆనందం చూడాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని విమర్శించే వాళ్ళని వీధిలో మురిగే వాళ్ళతో సమానంగా చూస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ